చందమామ కథ ఔవయ్యార్. ఔవయ్యార్ గొప్ప తమిళ కవయిత్రి. తెలుగు పిల్లలు వేమన పద్యాలు చదువుకున్నట్టే తమిళ బాలబాలికలు ఔవయ్యార్ పద్యాలు చదువుకుంటారు. పిల్లల కోసం ఆమె ప్రత్యేకంగా అనేక పద్యాలు రాశారట. తమిళ దేశంలో ఔవయ్యార్ కథను అతి విచిత్రంగా చెప్పుకుంటారు. తల్లి గర్భం నుండి బయటపడగానే ఆమెను తల్లిదండ్రులు అడవిలో ఒక తట్టలో వదిలిపెట్టేశారట. తర్వాత పెద్ద వాన వచ్చి ఆ తట్ట వాన నీటికి తేలిపోయి నదిలో ప్రవేశించి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉండగా ఉదయం వేళ నదిలో స్నానం చేయవచ్చిన ఒక మనిషి ఆ పిల్లను చూసి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ తొట్టెలో ఉండగానే ఆ పిల్ల వినాయకుడి విగ్రహం కోసం ఏడ్చి పోరు పెట్టిందట. బిడ్డకు ఈడుకు మించిన తెలివితేటలు ఉండడం చూసి అవ్వ అని పేరు పెట్టారు. అవ్వ నిత్యము వినాయకుణ్ణి ఆరాధిస్తూ పెరిగి పెద్దయింది. యుక్త వయస్సు రాగానే ఆమెను పెంచిన తల్లిదండ్రులు ఆమెకు మనువు కుదిర్చి పెళ్లికూతుర్ని చేశారు. కానీ అవ్వకు సంసార తాపత్రయంలో చిక్కుకోవాలని లేదు. ఆమె తన ఇష్ట దైవమైన వినాయకుని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో ముసలిదైపోయింది. అది మొదలు ఆమె ఔవయ్యార్ అని పిలువబడుతూ కాలినడకన దేశమంతటా తిరిగి ప్రజలకు నీతి బోధలు చేయసాగింది. ఆమె కీర్తి దేశమంతటా వ్యాపించింది. ఆమె బోధలు వినటానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఔవయ్యార్ కీర్తి విని చోళరాజు ఆమెకు బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాటు చేసి ఆమెను తన ఆస్థానంలో ఉండిపోమ్మని అర్థించాడు. కానీ ఔవయ్యార్ సమ్మతించలేదు. తన జీవితం పేద ప్రజల సేవలోనే వెళ్ళిపోవాలని చెప్పి ఆమె తన దారిన తాను వెళ్ళింది. ఒకప్పుడు ఒక రాజ్యంలో క్షామం వచ్చింది. ప్రజలు తిండి లేక మలమల మాడుతున్నారు. ఇది చూసి ఒక కామందు తన దగ్గర ఉన్న ధాన్యమంతా పేద ప్రజలకు పంచసాగాడు. న్యాయంగా ఈ ధాన్యం రాజుగారికి చెల్లించవలసిన ధాన్యం. ఇకనేం రాజభటులు ఈ భూస్వామిని పట్టుకొని పోయి రాజు ఎదుట ఉంచారు. అతనిని విడిపించటానికని ప్రజలు అలజడి చేయసాగారు. ఆ సమయాన ఔవయ్యార్ అక్కడికి పోయి రాజును మందలించి భూస్వామిని విడిపించి ఆ రాజ్యంలో వాన కురిపించింది. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. అతని భార్య గయ్యాలి. ఈ గయ్యాలికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఔవయ్యార్ ఒకనాడు ఈ ఆసామి ఇంటికి భోజనానికి వెళ్ళింది. వడ్డించేటప్పుడు గయ్యాలి ఇల్లాలు భర్త పట్ల చాలా నిర్లక్ష్యం చూపింది. అదుపులేని భార్యతో కాపురం చేయటం కన్నా సన్యాసం పుచ్చుకోవటం మేలు అని ఔవయ్యార్ భర్తకు హితబోధ చేసి విస్తరి ముట్టకుండానే లేచిపోయింది. భర్తకు పౌరుషం వచ్చి దండ కమండలాలతో ఇల్లు వదిలాడు. గయ్యాలి భార్య ఔవయ్యార్ను వెతుక్కుంటూ పోయి ఆమె కాళ్ళ మీద పడి పతిభిక్ష వేడింది. ఆడది భర్తను ప్రేమతో కట్టేసుకోవాలని హితం చెప్పి ఔవయ్యార్ ఆమెను పంపేసింది. ఇంకొక గ్రామంలో పరమలోభి ఒకడుండేవాడు. వాడు పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. ఎవరికైనా సొమ్ము ఇవ్వవలసి వస్తే రేపురా అంటూ ఉండేవాడు. ఒకనాడు ఔవయ్యార్ ఈ లోభిని చూడబోయింది. అతడు ఔవయ్యార్ కవిత్వం విని, ఆహా, అక్షర లక్షలు చేసే కవిత్వం, మీకు అంబారి ఏనుగిస్తాను, రేపు రండి అన్నాడు. మర్నాడు ఔవయ్యార్ వచ్చేసరికి తనకు కడుపు నొప్పి వచ్చిందంటూ మూలగసాగాడు. ఇంకొకసారి వస్తానని ఔవయ్యార్ వెనక్కు తిరిగింది. కానీ లోబికి నిజంగానే కడుపు నొప్పి పట్టుకుంది. చివరగా పిసినిగొట్టు ఔవయ్యార్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకొని కడుపు నొప్పి పోగొట్టుకున్నాడు. పారి అనే రాజొకడుండేవాడు. అతనికి 2 కుమార్తెలు. వారిని దైవికుడు అనేవాడికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటూ ఉండగా చోళ పాండ్య రాజులు దుర్మార్గం తలపెట్టి పారీని చంపి దైవికుణ్ణి ఒక కోటలో బంధించారు. పారి కుమార్తెలు అరణ్యవాసంలో బాధలు పడుతూ ఉండగా ఔవయ్యార్ వారిని కలుసుకొని వారి వృత్తాంతం విన్నది. వెంటనే ఆమె తన ఇష్టదైవమైన వినాయకుని ప్రార్థించింది. మరుక్షణమే వేల కొద్దీ ఏనుగులు బయలుదేరి దైవికుణ్ణి బంధింపబెట్టి ఉండిన కోటను కూలదోసి దైవీకుణ్ణి తెచ్చి ఔవయ్యార్కు అప్పచెప్పిని. ఔవయ్యార్ పారి కుమార్తెలకు వివాహం జరిపించసాగింది.
ఇది తెలిసి దుర్మార్గులైన చోళపాండ్య రాజులు వివాహం భగ్నం చేయడానికి వచ్చారు. ఇది తెలిసి అవ్వయ్యారు భూదేవితో, తల్లి, ఈ అధర్మం ఎంతకాలం భరిస్తావు? నోరు తెరువు అని వేడింది. వెంటనే శత్రుబలాలు వచ్చే దారికి అడ్డంగా భూమి విచ్చి పెద్ద అగాధం ఏర్పడింది. యుద్ధానికని బయలుదేరిన రాజులు బుద్ధి తెచ్చుకొని వివాహానికి అతిథులుగా వచ్చారు. అవ్వయ్యార్ కాలంలోనే తిరువల్లూర్ అనే ఒక మహాకవి ఉండేవాడు. ఆయన ప్రజల భాషలో కొరళ్ అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. అయితే ఈ గ్రంథాన్ని మధురలోని తమిళ సంఘం వారు ఆక్షేపించారు. ఈ వార్త విని అవ్వయ్యార్ మధురకు వెళ్ళింది. కొరల్ గ్రంథాన్ని ఒక కోనేట్లో పడేసింది. వెంటనే కోనేటి అడుగు నుంచి ఒక పీట, దానిమీద పద్మము పైకి వచ్చినాయి. కురల్ గ్రంథాన్ని ఈ పద్మం మీద ఉంచి భగవంతుడే ఒడ్డుకు చేర్చాడు. ఈ విధంగా తమిళ సంఘం వారి అహంకారానికి తగిన శాస్తి జరిగింది. కురల్ గొప్ప గ్రంథమని రుజువయ్యింది. ఈ విధంగా ప్రజలకు మంచి మార్గం చూపిస్తూ దేశమంతటా సంచారం చేస్తూ ప్రజలందరినీ తన వారిగా చూసుకుంటూ అవ్వయ్యార్ వృద్ధురాలయ్యింది. ఈ దశలో ఆమె ఒకనాడు ఒక నేరేడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని ఎండలో నడిచి వచ్చింది. చెట్టుపైనున్న ఒక గొల్లపిల్లవాడు, అవ్వా, పళ్ళు తింటావా అని అడిగాడు. కాసిని పడేయి నాయనా అన్నది అవ్వ. వేడి పళ్ళు కావాలా, చల్లారిన పళ్ళు కావాలా అని అడిగాడు కుర్రవాడు. ఎక్కడైనా వేడి పళ్ళు ఉంటాయా? చల్లని పళ్ళే పడేయి అన్నది అవ్వయ్యారు. కుర్రవాడు చెట్టు కొమ్మలు దులిపాడు. నేరేడు పళ్ళు నేల రాలాయి. అవ్వయ్యార్ నేల మీద నుంచి ఒక పండు తీసి దుమ్ము పావటానికని ఊదసాగింది, ఉఫ్ ఉఫ్ అని. చెట్టు మీద నుంచి కుర్రవాడు పక్కపక్క నవ్వాడు. ఎంత పిచ్చిదానివి అవ్వా, ఎక్కడన్నా వేడి పళ్ళుంటాయా? ఎందుకలా ఊదుతున్నావు అని అన్నాడు. అన్నీ తెలిసిన తననే వేలాకాలం చేసిన ఆ కుర్రవాడు సామాన్యుడు కాదని అవ్వయ్యారు అతనికి నమస్కారం చేసి, ఎవరు నాయనా నువ్వు అన్నది. వెంటనే కుర్రవాడు కుమారస్వామిగా మారాడు. అవ్వా, నువ్వు అవతరించిన పని అయిపోయింది, ఇక నీవు కైలాసానికి వెళ్ళు అని ఆదేశించాడు కుమారస్వామి. అవ్వయ్యార్ తన నీతి బోధలను ప్రజలకు వదిలి తాను కైలాసం చేరింది. ఈ నీతి బోధలను ఇంకా ఈనాటికి ప్రజలు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. ఇదే విధంగా ఎల్లకాలము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు.